తమిళనాడు రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ అతి తక్కువ కాలంలోనే సీఎం కుర్చీ అధిరోహించగా లేటెస్ట్గా ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సీఎం విజయ్ రాజీనామా చేసినటువంటి తిరుచి ఈస్ట్ నుంచి లారెన్స్ బరిలోకి దిగుతున్నట్లు వార్తలు సైతం వస్తున్నాయి. ఈ కామెంట్స్ పై ఎక్స్ వేదికగా స్పందించిన లారెన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుచి ఈస్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాననేటువంటి వార్తలు వివిధ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత కోరుతూ నా మీడియా మిత్రులు నాకు ఫోన్ ద్వారా నన్ను సంప్రదిస్తూ కలవాలని కోరుతున్నారు. ఈ ఊహాగణాలు ఇప్పుడు నేను స్పందించాల్సినటువంటి స్థాయికి చేరుకున్నందుకు ఈ నోటు మీతో పంచుకోవాలని కూడా అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను బెంచ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను. షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 10వ తేదీలోపు ముగుస్తుంది. నా తల్లి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. టీవీకే అధినేత సీఎం విజయ్ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. దీంతో ఒక చోట రాజీనామా చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది. దీంతో తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా సమర్పించారు. అయితే ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలని భావిస్తున్న టీవీకే అందుకు సమర్థవంతమైనటువంటి అభ్యర్థి కోసం వ్యూహాలు రచిస్తుందని, ఈ క్రమంలో రాఘవ లారెన్స్ పేరును ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తి కావడంతో లారెన్స్ వైపు విజయ్ మొగ్గు చూపుతున్నారనేటువంటి టాక్ వినిపిస్తుంది. అయితే ఈ స్థానం నుంచి ప్రముఖ నటి త్రిషకు అవకాశం ఇస్తారనేటువంటి ఊహాగానాలు సైతం వినిపించాయి. కానీ టీవీకే అధిష్టానం మాత్రం లారెన్స్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.